సాంఘిక సంక్షేమ గురుకుల వ్యవసాయ కళాశాల ఏర్పాటు కోసం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో స్థలాన్ని పరిశీలించిన తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి అలుగు వర్షిణి, జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి, మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థ ద్వారా తోటపల్లి గ్రామంలో 100 కోట్ల రూపాయలతో వ్యవసాయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. స్థానిక శాసనసభ్యుల చొరవతో అన్ని పరిపాలన అనుమతులు పూర్తయ్యాయని, ఇక 10 రోజుల్లో జిల్లా కలెక్టర్ భూమిని అందజేస్తారని, మరొక 10-15 రోజులలో ముందస్తుగా 47 కోట్ల రూపాయల వ్యయాన్ని వెచ్చించి కళాశాల భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. ఈ కళాశాలను అత్యాధునిక టెక్నాలజీతో ఏర్పాటు చేస్తామని, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సంస్థలలో చదివిన విద్యార్థులకు ఈ కళాశాలలో 75% రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందని తెలిపారు. మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సాంఘిక సంక్షేమ గురుకుల వ్యవసాయ విద్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి అలుగు వర్షిణికి, జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ మానకొండూరు బెజ్జంకి మండలంలో TGSWRES గురుకుల సంస్థ తరపు నుంచి అగ్రికల్చర్ కాలేజ్ నిర్వహణ చేయడానికి, భూమి ఐడెంటిఫికేషన్ చేయడానికి మేము వచ్చాము. ఎమ్మెల్యే గారు కోరిక మేరకు ప్రభుత్వం మీకు ఇక్కడ మానకొండూరులో బెజ్జంకి మండలంలో అగ్రికల్చర్ కాలేజ్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ గారు రోడ్డుకు అనుకూలంగా అదే మనకి పంట పొలం కావాలి అని అన్నందుకు 100 acres భూమి మనకి ఇప్పుడు ఐడెంటిఫై చేసి అతి త్వరలో రాబోతున్న 10 రోజుల్లోనే హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది. మనం ఇక్కడ బిల్డింగ్ ఆల్రెడీ శాంక్షన్ అయింది కాబట్టి ముందుగా ఒక 47 కోట్ల రూపాయలని పెట్టి బిల్డింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. వెళ్తూ ఇది దరిదాపు ఒక 100 కోటి ప్రాజెక్ట్ అవుతుంది. ఐడియా ఏమిటంటే వన్ ఆఫ్ ద స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ లేటెస్ట్ టెక్నిక్స్తో పాటు ఒక అగ్రికల్చర్ కాలేజ్ నిర్వహణ చేయాలి అనేది మనకి ఐడియా ఉంది. అండ్ ప్రత్యేకత దీంట్లో ఏమి ఉంటుందంటే, మన సోషల్ వెల్ఫేర్ గురుకులంలో ఉన్న ఏ సంస్థ అయినా 75% రిజర్వేషన్ మనం షెడ్యూల్ కాస్ట్ పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. ఇది అలాంటి ఒక సంస్థ అవుతుంది. ఎక్స్క్లూజివ్లీ మనకి 120 సీట్స్ ఉంటే దాంట్లో 75% మన సోషల్ షెడ్యూల్ కాస్ట్ పిల్లలకి రిజర్వేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మానకొండూరు నియోజకవర్గంలోని బెజ్జంకి మండలంలో, ఇది సిద్దిపేట జిల్లాకు వస్తుంది, కలెక్టర్ గారు, అదేవిధంగా సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ గారు అలుగు వర్షిణి గారు, అదేవిధంగా మా కలెక్టర్ మను చౌదరి గారితో ల్యాండ్ పరిశీలన, అగ్రికల్చర్ కాలేజ్కి ఏదైతే శాంక్షన్స్ ఇచ్చారో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, దాని సందర్భంగా భూమి పరిశీలన చేయడానికి వారు విచ్చేసినారు ఇక్కడికి. వారితో పాటు మేము మా కాంగ్రెస్ నాయకులందరం కూడా పరిశీలించడం జరిగింది. ఇది అనువుగా ఉన్నది. త్వరలోనే దీనికి ఆల్రెడీ ఒక 40 కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా పెట్టినారు. ఈ శాంక్షన్ అయిపోయిన తర్వాత వచ్చే నెలలో దీనికి భూమి పూజ చేయడం జరుగుతూ ఉన్నది. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ అన్నీ కూడా దాదాపుగా డిజైన్స్ కానీ అవన్నీ కూడా చేయించడం జరిగింది. త్వరలోనే దీన్ని ప్రారంభించడానికి, భూమి పూజ చేయడానికి మే నెలలో చేస్తామని తెలియజేస్తూ ఉన్నాము. శాంక్షన్ చేసినటువంటి కలెక్టర్ గారికి, అదేవిధంగా ముఖ్యంగా సెక్రటరీ అలుగు వర్షిణి గారికి మా మానకొండూరు నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తాం.